మంగ్లీ గారి గురించి చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ ప్రస్తుతం సొసైటీలో ఎక్కడో చూసినా కూడా దురాశ మనకు కనబడుతుంది. ఆశ ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి మనసులు మనకు కనబడుతున్నారు. క్రైస్తవులలో కూడా పెరిగిపోయారు. ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి. దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు, కానీ ఇంకా కావాలి. పేదవాళ్ళకి సహకరించేది ఉండదు, దేవుని సేవ కొరకు సహకరించేది ఉండదు. ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి కావాలి అనేటటువంటి మనసులను మనం చూస్తూ ఉన్నాం. దానివలన ప్రమాదం వస్తుంది, దానివలన కష్టం వస్తుంది, దానివలన శ్రమ వస్తుంది అని యాకోబు రాసిన పత్రిక 1:15 మనం చూసుకున్నట్లయితే, దురాశ గర్వము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే మాటను మనం చూస్తాం. స్నేహితులారా, ఈరోజు ఎందుకైనంత దురాశ పడుతున్నావు? ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి దృక్పథం ఎందుకు కలిగి ఉన్నావు? నీవు చుట్టుపక్కల ఎంతో మంది పేద ప్రజలు కనబడుతూ ఉన్నారు. రోజు ఎంతో మంది దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్న ఆర్థికంగా లేని వారు ఉన్నారు. అలాంటి వారికి మీరు సహాయం చేయొచ్చు కదా, సహకరించవచ్చు కదా.